హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రిక్రూట్మెంట్ అడ్డా. తెలంగాణ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ వారు అక్టోబర్ 10న దాదాపు 9300 జూనియర్ పంచాయతీ కార్యదర్శి పోస్టులకు గాను పరీక్ష నిర్వహించడం, తర్వాత దానిపై పలు కోర్టు కేసులు పడి ఆలస్యం అవ్వడం అందరికీ తెలిసిన విషయమే. అయితే ఇటీవల రిక్రూట్మెంట్ ప్రాసెస్పై ఉన్న స్టేను హైకోర్టు వెకేట్ చేయడం జరిగింది. దీనికి అనుగుణంగా త్వరితగతిన జాయినింగ్ ఆర్డర్స్ ఇచ్చేందుకు పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ వారు సమాయత్తమవుతున్నారు. అయితే ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎలక్షన్స్ వలన ఉన్న కోడ్ వలన ఎలక్షన్ కమిషన్ యొక్క పర్మిషన్ తీసుకొని మిగిలిన ప్రాసెస్ కంప్లీట్ చేయాలని ప్రభుత్వం చూస్తున్నది. అయితే ఇటీవల చాలామంది విద్యార్థులు మధ్యలో వేరే జాబ్స్ వచ్చి అందులోకి జాయిన్ అవ్వడం జరిగింది. విఆర్ఓ, టీఆర్టీ, ఎఫ్బిఓ ఇలా చాలా నోటిఫికేషన్స్కి సంబంధించిన ఫైనల్ రిజల్ట్స్ ఈ మధ్యనే రావడం జరిగింది. అందుకే జాయినింగ్ ఆర్డర్స్ ఇవ్వగానే అప్పుడు ఉండే ఖాళీలను సేకరించి ప్రతి ఒక్క గ్రామ పంచాయతీకి ఒక గ్రామ కార్యదర్శి ఉండే విధంగా రెండవ జాబితాను సిద్ధం చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. సో బార్డర్లో ఉండి జాబ్ మిస్ చేసుకున్న వారికి ఇది ఒక మంచి హెల్ప్ అవుతుంది. అవకాశం ఉన్న ప్రతి వారికి జాబ్ రావాలని కోరుకుంటూ ఇటువంటి ప్రతి అప్డేట్ మరియు గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్స్ను మీ మొబైల్లో నేరుగా పొందేందుకు మా ఈ రిక్రూట్మెంట్ అడ్డా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్ టు ఎవ్రీవన్. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్.